హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకుందాం. ఈ రోజు కోసం నిఫ్టీ అనాలిసిస్ చేసుకుంటే నిఫ్టీ అనేది ఈ రెడ్ క్యాండిల్ యొక్క హైని బ్రేక్ చేయనంత వరకు అప్ మూవ్ చూపించే అవకాశం ఉండదు. ఈ రోజు కొంచెం గ్యాప్ అప్ అయ్యి వన్స్ ఒక గ్రీన్ క్యాండిల్ అయినా ఫామ్ అవ్వాలి, లేదా నిన్నట్లానే ఓ ఇక్కులా ఫామ్ అయ్యి పెద్ద క్యాండిల్ అయినా ఫామ్ అవ్వాలి. ఈ లెవెల్ వరకు మార్కెట్ వచ్చేలా ఉంది. వన్స్ మనం ఈ ట్రెండ్ లైన్ ఉంది, ట్రెండ్ లైన్ ని మార్కెట్ బ్రేక్ డౌన్ చేసి పానిక్ సెల్లింగ్ సృష్టించి ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఇక్కడ నుంచి అప్ మూవ్ అయినా చూపించాలి, లేదా నిన్న మాట్లాడుకున్నట్టుగా మనం ఎం ప్యాటర్న్ అని చెప్పాం కదా, ఆ ప్యాటర్న్ రెస్పెక్ట్ చేస్తూ నెక్స్ట్ వీక్లో అయినా సరే మార్కెట్ అనేది ఈ లెవెల్స్ వరకు అయినా రావాలి. ఈ లెవెల్స్ వరకు రావటం అన్నది వన్స్ ఈ లెవెల్ని బ్రేక్ చేసినట్లయితే అప్పుడు మనం చూడొచ్చు. ఈ లోపే అజంప్షన్ లోకి వెళ్ళిపోయి హై వెయిటేజ్ గా నమ్మకంగా ఎక్కువగా డబ్బులు పెట్టేయకండి. మార్కెట్ ఎప్పుడు మనకి అనుకున్నట్టుగా నడదు. ఒక్క న్యూస్ చాలు ఈ లెవెల్ నుంచి ఈ లెవెల్ కి వెళ్ళటానికి. జాగ్రత్తగా ఉండండి. మార్కెట్ లో 3 థింగ్స్ జరగచ్చు. వన్స్ గ్యాప్ అప్ అయ్యి ఇక్కడ నుంచి లోవర్ బాటమ్ విక్ కూడా లేకుండా ఒక మొరువజీ క్యాండిల్ అయినా ఫామ్ అవ్వాలి, లేదా ఈ క్యాండిల్ యొక్క ఆఫ్ ని బ్రేక్ చేయకుండా విక్ లో ఉంటూ పెద్ద క్యాండిల్ అయినా ఫామ్ అవ్వాలి. దాంతో పాటుగా ఇక్కడ ఇటువంటి విక్ అయినా ఫామ్ అవ్వాలి, డోజీ పెద్ద డోజీ అయినా విక్ అయినా ఫామ్ అవ్వాలి. ఈ 3 థింగ్స్ జరగచ్చు. అండ్ నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ గురించి మాట్లాడుకుంటే బ్యాంక్ నిఫ్టీ అనేది డిఫరెంట్ గా మూవ్ అవుతుంది. ఈ యొక్క క్యాండిల్ యొక్క లోన్ బ్రేక్ చేసినట్లయితే మార్కెట్ అనేది ఈ లెవెల్స్ వరకు వచ్చే అవకాశం ఉంటుంది. మార్కెట్ లో ఈ లోన్ బ్రేక్ చేయనంత వరకు డౌన్ ఫాల్ ని మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. బ్యాంక్ నిఫ్టీలో వన్స్ ఈ లోన్ బ్రేక్ చేసినట్లయితే డౌన్ మూవ్ వచ్చే అవకాశం ఉంటుంది. మార్కెట్ లో 3 థింగ్స్ దీంట్లో కూడా జరుగుతుంది. ఇక్కడ నుంచి ఒక గ్రీన్ క్యాండిల్ అయినా ఫామ్ అవ్వాలి, ఈ యొక్క ట్రెండ్ లైన్ బ్రేక్ అవుట్ చేసేంత గ్రీన్ క్యాండిల్ అయినా ఫామ్ అవ్వాలి, లేకపోతే ఈ యొక్క ఎల్లో లైన్ బ్రేక్ చేయకుండా ఇక్కడ నుంచి ఒక రెడ్ క్యాండిల్ అయినా ఫామ్ అవ్వాలి ఈ లెవెల్ వరకు. వన్స్ ఈ లెవెల్ వరకు వస్తే ఈ లోవర్ లెవెల్ లో ఉన్న లిక్విడిటీని మార్కెట్ తీసుకుని ఈ గ్యాప్ ని ఫిల్ చేసి తర్వాతే పైకి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. అర్థమైందా? ఇన్ఫర్మేషన్ వాల్యుబుల్ గా అనిపించినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. Thank you so much. Bye bye.